హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మినపప్పు వడలండి. సో ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి. మార్నింగ్ టిఫిన్లోకైనా బాగానే ఉంటుంది. సో ముందుగా నానబెట్టుకున్న మినపప్పును మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. నేనైతే ఒక 4 hours ముందైతే నానబెట్టుకున్నాను. తర్వాత మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకున్నానండి. తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకును కూడా తీసుకున్నానండి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను. సో ఇవి వేయడం వల్ల కొంచెం టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సో మరీ ఎక్కువ వేయకండి, ఇసమవుతుంది. సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి తిప్పుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ తిప్పిన తర్వాత ఇలా అవుతుంది. తర్వాత ఇందులోకి మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంతవరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, నాకైతే ఇలా వచ్చింది. సో తర్వాత ఇందులోకి నేనైతే ఒక 2 స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకున్నానండి. సో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి, లేకుంటే పిండి అనేది అలానే ఉంటుంది. సో మనం ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత మంచిగా మిక్స్ అవుతుంది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ముగ్గురులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. సో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇలా వడల్లా వేసుకోవాలండి. సో అందులోకి ఎంత పడితే అంతనే వేయండి. మరీ ఎక్కువగా వేయడం వల్ల వడలు అనేవి అసలు అందులో తిరగవండి. సో అందులో ఎంత పడతాయో అంతవరకే వేయండి. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. చూడండి, కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. సో ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ టర్న్ చేసుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. సో ఇలా వచ్చినాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి టోటల్గా ఒకసారి. సో అంతే అండి, మళ్ళీ ఒకసారి కలుపుకొని తీసేసుకోవాలి. సో అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మినపప్పు వడలు రెడీ అయిపోయాయి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.